స్తుతి శతకంలోని 50వ శ్లోకానికి ప్రవేశించాం. సరిగ్గా 500 శ్లోకాల్లో మధ్యలో ఉన్న 250వ శ్లోకం. పురస్తాన్మే భూయః ప్రశమనపరః స్తాన్మమరుజాం ప్రచారస్తే కంపాతట విహృతి సంపాదిని దృశోః ఇమాం యాంచామూరీకురు సపది దూరీకురు తమః పరీపాకం మత్కం సపది బుధలోకం చ నయమాం. కంపాతట విహృతి సంపాదిని అనే అమ్మవారిని సంబోధన చేస్తున్నారు. కంపాతటి, కంపా నదీ తీరమున విహృతి విహారమును సంపాదిని కలిగించుదాన ఓ కామాక్షి. మాతః మా తే నీ యొక్క దృశోహో చూపుల యొక్క ప్రచారము లేదా ప్రసరణము, డైరెక్షన్ ఆఫ్ ఐస్ అన్నమాట, డైరెక్షన్ ఆఫ్ హర్ విజన్. అది మే నా యొక్క పురస్తాత్ ముందట భూయః మరల స్తాత్ అగుగాక కలుగుగాక సపది వెంటనే ఇమాం ఈ యాంచాం అని యాంచనాం అని కూడా ఉంది. యాంచనాం అని కూడా ఆ మాట కూడా కరెక్టే, పాఠాంతరం అది కూడా ఉంది. మనం యాంచామని పెట్టుకున్నాం. యాంచాం కోరికను ఊరీకురు అంగీకరించుము మత్కం నాకు సంబంధించిన తమః పరీపాకం అజ్ఞాన అంధకార తీవ్రత, అజ్ఞాన పరిణామము దూరీకురు దూరము చేయుము. ఎప్పుడు సపది వెంటనే మాం నన్ను బుధలోకం పండితుల లోకము లేదా దేవలోకము నయ చేరనీయుము తీసుకొని పొమ్ము. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా, నీతో ఆ బుధలోకానికి చేర్చవా అని అమ్మవారిని ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఇందులో మే పురస్తాత్ భూయః ప్రశమన పరః తాన్ స్తాత్ మమరుజాం ప్రచారః తే దృశోః. ఇది ప్రోజ్ ఆర్డర్. అయితే మే అంటే నా యొక్క పురస్తాత్ ముందర, భూయః మరలా నా యొక్క ఈ కష్టాలు అంటే మమ రుజాం అంటే అనారోగ్యాలు, జబ్బులు. ఇంతకు ముందర శ్లోకంలో కూడా చెప్పుకున్నాం. విపదాం విపత్తులు అంటే కూడా రకరకాల అడ్డంకులు, అనారోగ్యాలు కూడా అవే. అంటే మనం మాటలో కూడా ఒకడు అంటారు, ఏంటి నీ దృష్టిలో అనారోగ్యం అంటారు. అంటే దృష్టిలో అనారోగ్యం అంటే ఏమిటి? మన ఆలోచించే విధానంలో అనారోగ్యం అదనమాట. అటువంటి అనారోగ్యం నీ చూపుల యొక్క ప్రసారం జరిగితే వెంటనే సపది వెంటనే ఇమాం ఈ ఇబ్బందులన్నీ కూడా పోతాయి, పూర్తిగా పోతాయి. దూరీకురు లేదా యాంచాం ఊరీకురు అని అడుగుతున్నారు. నా యొక్క కోరికను అంగీకరించమని అడుగుతున్నారు. ఏమిటా కోరిక? నాకు ఉన్న ఈ అనారోగ్యాలు ఏమేమి ఉన్నాయో వీటన్నిటిని కూడా పూర్తిగా తొలగించు. అవి తొలగితే తప్ప మనకి లక్ష్య సాధన వైపు అవకాశం లేదు, మోక్షము రాదు. కాబట్టి ముందర నాకు వాటిని పోగొట్టగలిగిన
పోగొట్టుకోగలిగిన జ్ఞానాన్ని ప్రసాదించు. దాని ద్వారా నా ఈ కర్మ సంబంధమైన పాశాలన్నిటినీ పోగొట్టి ఈ రోగాల బారి నుంచి నన్ను రక్షించి నన్ను ఆ కైవల్యానికి తీసుకెళ్ళు, ఆ బుధలోకానికి నన్ను తీసుకెళ్ళమని అడుగుతున్నారు. అది ఎంత తొందరగా సపది సపది అని 2 సార్లు ఉపయోగించారు. సపది అంటే వెంటనే, ఇందాక శ్లోకంలో క్షణాత్ అని అడిగినట్టు ఒక క్షణం నీ దృష్టి నా మీద ప్రసరింపజేసి నాకున్నన్ని ఇవన్నీ విపత్తులని, మోక్ష విపత్తులని పోగొట్టమని అడిగారు. అలాగా ఈ శ్లోకంలో ఆ కటాక్ష ప్రసారం నాకు పురస్తాత్ స్థాన్, చాలా తొందరగా సపది పురస్తా స్థాన్ అంటే నా ఎదురుకుని ఇప్పుడే జరిగిపోవాలి. నాకు ఇంక మళ్ళీ ఆలస్యం వద్దు, నువ్వు నాకు మాట ఇచ్చి వదిలేస్తావేమో తెలియదు, అందుకని నా ఎదుటే ఇప్పుడు జరిగిపోవాలి అని అడుగుతున్నారు శీఘ్రంగా. అంటే ఎంత కాంక్ష, తీవ్రతరం అన్నమాట. అంటే మనం సంకల్పాలు కొన్ని సంకల్పాలు చేసుకుంటాడు, చాలా తీవ్ర సంకల్పాలు చేస్తే తప్పకుండా జరుగుతాయి. అటువంటి తీవ్ర సంకల్పం అన్నమాట అది. ఆయన అమ్మవారిని ఒప్పుకో అని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట చాలా. అటువంటి నా కోరిక ఏది ఉందో ఊరీకుడు నువ్వు అంగీకరించు, నువ్వు ఒప్పుకోవాలి అంటే పిల్లలు అమ్మ 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 అని అడుగుతూ ఉంటారు కదా, అది ఆ చేయించుకునే వరకు వాళ్ళకి ఎంత గొప్ప తెలివితేటలు ఉంటాయంటే, కోప్పడినా చిరాకు పడినా ఏవైనా సరే వెనకాల పడి అమ్మ 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 అలా అడుగుతూనే ఉంటారు. అంత తెలివితేటలవి. అలాగా ఇప్పుడు ఆయన అమ్మవారిని నాకు జ్ఞానభిక్ష పెట్టు. ఎందుకంటే ఇవన్నీ అసలు దేంతో ఈ కర్మలన్నిటిని వదిలించుకోవాలో అనేది నాకు అజ్ఞానం కావాలి. జ్ఞానం వస్తే గానీ నేను వీటి నుంచి బయటపడలేను. కాబట్టి నాకు జ్ఞానం ప్రసాదించి ఆ జ్ఞానం ద్వారా నన్ను బుధలోకానికి చేర్చమని. బుధలోకం అంటే ఏమిటి? బుధులు అంటే జ్ఞానులు, ఆ జ్ఞానులు ఉండే లోకం బుధలోకం. అటువంటి ఆ లోకానికి, దేవలోకానికి నన్ను తీసుకెళ్ళు నువ్వే అని అడుగుతున్నారు అనమాట. నాకు వెళ్ళే అవకాశం కల్పించని అడగట్లా, నువ్వు నన్ను తీసుకెళ్ళడానికి అంగీకరించు, నువ్వే తీసుకెళ్ళాలి నన్ను, నాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించి మరి. ఇప్పుడు ఇందులో తమః పరీపాకం, మక్కం తమః పరీపాకం అని చెప్పారు. తమః పరీపాకం అంటే ఏమిటి? కరుడుగట్టిన అజ్ఞానం అంటే ఈ అజ్ఞానంతో పండిపోయాను నేను. ఆ పండిపోయిన అజ్ఞానాన్ని నువ్వు తీసేయాలి, ఆ దాన్ని నువ్వు దూరం చెయ్యాలి. దూరీకురు అంటే ఫుల్లీ గ్రోన్, మెచ్యూర్డ్. ఇంకా 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 మించి ఇంకా నాకు ఆ అజ్ఞానం అనేది ఇంకా లేదు. ప్రపంచంలో ఏదైతే అజ్ఞానం ఉందని అసలు పూర్తిగా ఒక ఎసెన్స్ ఆఫ్ ఆ ఇన్నర్షియా, ఆ జడత్వం ఏముందో అంత నాలోనే ఉంది, పూర్తిగా వచ్చేసి నీకు ఇప్పుడు ఇది తీసేయడం ఈజీ. ఒక కాయగా అయ్యి పండి అది ఒక చోటకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు దీన్ని తీసేయడం నీకు తేలిక, ఈజీగా ఉంది. కాబట్టి దీన్ని నువ్వు తీసేసిన తర్వాతే అప్పుడు జ్ఞానాన్ని ప్రసాదించు. జ్ఞానం ప్రసాదించిన తర్వాత ఇంకొక అసలైన పెద్ద స్టెప్ ఏంటంటే, మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకోవడం ఒక స్టెప్ అయితే, దాన్ని నిలబెట్టుకోవడం అనేది ఇంకా చాలా పెద్ద స్టెప్. అది 2 రోజులు చేయగలుగుతాం, మూడో రోజు నుంచి ప్రపంచాన్ని చూస్తూ పడిపోతాం. కాబట్టి అలా పడిపోకుండా ఈ లౌకిక ప్రపంచంలోకి జారిపోయి లౌకిక వ్యవహారాల పట్ల మళ్ళా
అలా పడిపోతూ మునిగిపోతూ ఉంటే ఇంకా మళ్ళా దానికి అర్థం లేదు. మనం తెలుసుకున్న జ్ఞానానికి ఏమాత్రము ఉపయోగం లేదు. జ్ఞానం ఎప్పుడూ కూడా ప్రాక్టికల్గా ఉండాలి. ఏదైనా సరే మనం నేర్చుకున్నప్పుడు, అందుకే సైన్స్లో కూడా చెప్తారు, వాళ్ళు నేర్చుకున్నవన్నీ వాళ్ళు సైంటిఫిక్గా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తేనే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అలాగా ఏదైనా మనము తెలుసుకున్నది ఏదైనా ప్రాక్టికల్గా అది మనం అబ్జర్వ్ చేయాలి. దాన్ని చేసినప్పుడు అది ఎలా మనకి వస్తుందిట అంటే, జ్ఞానులతోనే నిలబడుతూ ఉంటే ఆ సజ్జన గోష్ఠి, సత్సంగం, సత్సాంగత్యం మనలో ఉన్న జ్ఞానాన్ని నిలుపుతూ దాన్ని ఇంకా పెరిగేందుకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది. అటువంటి సజ్జన గోష్ఠి అది బుధలోకం. ఆ బుధలోకం అంటే దేవలోకం. అక్కడ వాళ్ళకి ఇప్పుడు దేవలోకంలో కూడా వాళ్ళకి మళ్ళా కొంత పుణ్య బలం అయిపోయాక మళ్ళా వాళ్ళకి పునరావృత్తి అంటే మళ్ళా లైఫ్ ఉంటుంది. కానీ ఇంకా ఆ పై లోకాలున్నాయి. ఆ లోకాల్లోకి చేరిన వాళ్ళకి జ్ఞానం లోకం. ఆ జ్ఞానమైన ఆ లోకానికి జ్ఞానం అనే ఆ లోకానికి చేరిన వాళ్ళకి ఇంకా వెనక్కి వచ్చే ఆ అవసరం లేదు. అటువంటి ఆ బుధలోకం, జ్ఞానులు మాత్రమే ఉండే ఆ బుధలోకానికి నన్ను చేర్చు. వాళ్ళకింక మళ్ళా పునరావృత్తి లేదు. అటువంటి ఆ మోక్ష కైవల్యం దాన్ని ఆ బుధుడు, జ్ఞాన శబ్దం బుధుడు అంటే జ్ఞానం అని కూడా ఒక అర్థం. అటువంటి ఆ బుధలోకానికి నన్ను చేర్చు. ఆ లోకానికి తీసుకెళ్ళి సాలోక్యముక్తి అంటే అటువంటి మనం చెప్పుకున్నాం సారూప్యం, సామీప్యం, సాయుజ్యం, సాలోక్యం. సాలోక్యం, సాయుజ్యం. ఆ సాలోక్యం అంటే ఆ ఈ ఆ జ్ఞానులు ఉండే ఆ ప్లేస్‌లోకి, అటువంటి అక్కడికి నన్ను తీసుకెళ్ళమని ఇందులో ఆయన అడుగుతున్నారు. ఆ అమ్మవారి లోకంలో ఆ సాలోక్య ముక్తి ప్రసాదించమని. ఈ మర్త్యలోకం అంటే ఈ మనుషులుండే ఈ లోకంలో అజ్ఞాన బంధనం ఇదంతా చీకటి. ఇందులో ఇంకా ఎంతకాలం నేనింక ఉండలేను. సపది దురీకురు సపది బుధలోకం చ నయ. ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి వెంటనే నన్ను ఆ బుధలోకానికి చేర్చు. అటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. నేను ఎప్పుడూ తిరిగి రాని ఒక కైవల్యాన్ని నాకు, నాతో పాటు చదువుతున్న వాళ్ళకి కూడా ప్రసాదించు. ఆయన ఏది కోరుకున్నా, అందుకే వాళ్ళు ఋషులు, మునులు, యోగులు. వాళ్ళు ఏది కోరుకున్నా వాళ్ళొక్కళ్ళ కోసం కోరుకోలేదు. వాళ్ళు ఎంతో సాధనతో పొందిన ఎన్నో ఫలాలని అందరితో సమంగా పంచుకోవాలని ప్రార్థన చేశారు వాళ్ళు. నాతో పాటు సమంగా అందరినీ, ఎవరైతే ఈ మార్గంలోకి అడుగు పెట్టారో వాళ్ళకి కూడా అటువంటి అద్భుతమైన ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని అటువంటి ప్రార్థనలు చేశారు వాళ్ళు. కాబట్టి అటువంటి అద్భుతమైన ఆ జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్ళి జ్ఞానభిక్ష ప్రసాదించు తల్లి. ఆ జ్ఞానాన్ని మాకు, ఆ సాలోక్యముక్తిని ప్రసాదించని ఈ శ్లోకంలో అడుగుతున్నారు. ఈ కర్మలు, రకరకాల కర్మలు, ఈ కర్మల వలన ఎక్కడో అక్కడ పడిపోతూ ఉంటాం. సంచితం అంటే ఏంటే పెద్ద స్టోర్ హౌస్ అది. ఎన్ని జన్మల నుంచో అక్యుములేట్ చేసిన పెద్ద స్టోర్ హౌస్. అందులో ప్రారబ్ధ కర్మ అంటే భగవంతుడు అందులో నుంచి ఇంకా మరీ ఎక్కువైపోయి పండిపోయింది. కాబట్టి అది ఈ జన్మలో అట్లాంటి అనుభవించవలసిన కొన్ని పండిన కర్మల్ని మనకి ఇస్తాడు. అది చెడు ఉండొచ్చు, మంచి ఉండొచ్చు. అది చెడే కాదు అన్నిటికీ. కాబట్టి కాబట్టి కానీ ఏంటంటే అనుభవించవలసింది. ఇంకా వీటికి ఆ రైప్ అయిపోయినాయి. కాబట్టి ఇవి ఈ జన్మలో అనుభవించవలసినవే అన్న అనుకున్న కొన్నిటిని, ఆ చిన్న పోర్షన్‌ని మాత్రం ప్రసాదిస్తాట. కొన్ని ఇవి, కొన్ని అవిను.
ఆగామి ఏమిటంటే, ఇప్పుడు ఈ జన్మలో మళ్ళా కొత్తగా అక్యుములేట్ చేసుకుంటూ ఉంటాం గదా! ఆ జ్ఞానం లేదు కదా! ఉన్నవేవో క్లియర్ చేసుకుందామని. మళ్ళా కొత్త అప్పులు. ఉన్న అప్పుల ఈఎంఐలే తీర్చలేకపోతున్నాము. మళ్ళీ కొత్తవి. వేరే వస్తువులు గావాలి గదా! ఇంకేవో కొనుక్కోవాలి. ఇంకేదో కొనుక్కోవాలి. వాటన్నిటికి కావాలి అప్పులు చేయాలి. చేసిన అప్పుల మీద మళ్ళా ఈఎంఐ ఉంటుంది. వచ్చేది తక్కువ, కట్టవలసింది ఎక్కువ. కాబట్టి ఇవి ఇది ఆగామి. ఇటువంటి ఈ మూడిటిని కూడా వేటితో నల్లిఫై చేసుకోగలుగుతాం? జ్ఞానంతోటే. ఆ అమ్మవారు ప్రసాదించే జ్ఞానంతోటే. ఆ కటాక్షంతో వచ్చే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పొందితే సాధకుడు అనుక్షణం అప్పుడు ఒక సర్వస్వ శరణాగతి భావం ఏది చేసినా నాది కాదు. నాకిప్పుడు నేను చేసిన పనిలో గొప్పతనం వచ్చిందా? భగవంతుడు అనుగ్రహించి చేసే ఒక జ్ఞానాన్ని ప్రసాదించాడు. అది సరిగ్గా అవ్వలేదా? ఇందులో నేను నేర్చుకోవాల్సిన ఇంకో ఒక పాఠం ఉంది. నేనేదో సరిగ్గా భగవంతుడి ఆజ్ఞలను పాటించలే. ఇంకా ఏవో లోపాలున్నాయి. వాటిల్ని సరిచేసుకుంటే తప్ప ఇందులో ఆ ఉత్తీర్ణత లేదు. ఇది నేను పాస్ అవ్వాలంటే ఇంకా నేను కొన్ని ఏవో టూల్స్ నేను చేసుకోవాలి. కాబట్టి ఈసారి నేను ఇంకో బాగా ప్రయత్నం చేయాలి అని ఒక భావాన్ని రెండిట్లల్లో నుంచి కూడా ఒక మంచి భావాన్ని తీసుకోగలిగితే ఏదైనా భగవంతుడు అర్పణం చేస్తూ ఉంటే అప్పుడు ఆ ఈక్వాలిటీ, ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతుందనమాట. అటువంటి ఆ శక్తి, ఆ జ్ఞానం ప్రసాదించమని ఆయన అమ్మవారిని వేడుకుంటున్నారు ఇందులో. పురస్తాన్మే భూయః ప్రశమనపరః స్తాన్మమరుజాం ప్రచారస్తే కంపతటవిహృతి సంపాదిని దృశోః ఇమాం యాంచామూరీకురు సపది దూరీకురు తమః పరీపాకం మత్కం సపది బుధలోకంచ నయమాం.